నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మీనాక్షి నటరాజన్ గారి యొక్క రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడం జరిగింది. సో దానికి వారు చూపెట్టినటువంటి రీజన్ ఏంటంటే తెలంగాణలో ఒక కేసు ఉందని చూపెట్టడం జరిగింది. సో ఇట్టి విషయాన్ని చెప్పినటువంటి వారెవరంటే తెలంగాణ కాంగ్రెస్ వాదులే, కాంగ్రెస్ నాయకులే మాకు ఈ విషయాన్ని చెప్పారు. సో మేము దీన్ని అప్పీల్ చేసుకోగలిగినాం. సో అందుకని ఆమె నామినేషన్ తిరస్కరణ అయిందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకులుగా మాత్రం మేమేం చెప్పలేదు, మాకు సంబంధం లేదంటూ కూడా చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. నిన్న అత్యవసరంగా ఢిల్లీలో కూడా మీటింగ్ జరిగింది. మాట్లాడదాం ఇదే విషయంపై. మనతో పాటు కాంగ్రెస్ నాయకులు వెంకట్ నాయక్ గారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా ఇప్పుడు మీ పార్టీ వాళ్ళే మీనాక్షి నటరాజన్కి వెన్నుపోటు పడవడం ఇది కరెక్ట్ పద్ధతేనా? లేదు, మీరు ఈ స్టేట్మెంట్తో కన్ఫైన్ అవ్వాల్సిన అవసరం లేదు. అది నేను రాంగ్ స్టేట్మెంట్ అని అంట. ఇక్కడ బీజేపీ పార్టీ ఏదైతే ఉందో అది చేసిన దొంగ పనికి బీజేపీ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడ్డం పెట్టుకొని ఈ డెమోక్రసీని కూనీ చేద్దామని అనుకుని ఎవరి మీద బట్టకాల్చి మీద వేయాలి కదా. సో మాకు అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇట్లా చేస్తామని అంటున్నారు. మీకు అవకాశం ఉండాల్సింది 2 క్యాండిడేట్లకి. 2 రాజ్యసభ ఎంపీలు మాత్రమే మీకున్న సీట్లు ఏదైతే 164 స్థానాలు ఉన్నాయో దాని ప్రకారం మీరు ఏది రాజ్యసభకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ మీరు 3 క్యాండిడేట్లు నిలబెట్టిరాడ. 3 క్యాండిడేట్లు నిలబెట్టిన దాని అర్థం ఏంటి? మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని బేస్ చేసుకొని దాన్ని అడ్డుగా పెట్టుకొని ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కోసము ఒక క్యాండిడేట్ని ఎక్స్ట్రా పెట్టి రాజ్యసభలో మీ బలాన్ని నిరూపించుకోవడం కోసం కావాలని కింద నుంచి కుట్ర చేసే ప్రయత్నం మీరు చేసిరు. ఎస్, ఇక్కడ ఏంటి, ఇక్కడ జరిగింది క్రిమినల్ కేసు కాదు, క్రిమినల్ వ్యవహారం కాదు, ఇంకేది వ్యవహారం కాదు. ఇవన్నీ ముందే మీరు ఏది తీసుకొని ప్రతి క్యాండిడేట్ మీద నిఘా పెట్టి, అంటే మైన్యూట్ లెవెల్లో నిఘా పెట్టి ఈ దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కానీ ప్రతిపక్ష నాయకులను కానీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒకసారి బీజేపీ నాయకులను అడగండి, ఏం చేసిరు అసలు? మీరు ఈ దేశంలో ఏం చేద్దాం అనుకున్నారు? ఒక సందర్భంలో ఓట్ చోరీ, ఇంకో సందర్భంలో సీట్ చోరీ, ఇంకో సందర్భంలో మిగతా ఏదైతే ఈ కాన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఈరోజు సాఫ్రనైజ్ చేసి వాటన్నిటిని ఈరోజు ఆగం చేసి వాటి యొక్క ఇంటిగ్రిటీని డైల్యూట్ చేసి ఈరోజు దేశాన్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు. మీనాక్షి నటరాజన్ గారు మాత్రమే కాదు సార్, మీనాక్షి నటరాజన్ గారి వెనకాల జరిగిన కుట్ర ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన కుట్రగా మేము భావిస్తున్నాం. ఇది రాజ్యాంగం మీద జరిగిన కుట్రగా భావిస్తాం. ఒక ఎలక్షన్ కమిషన్ సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసరు కనీసం బేసిక్గా ఏది సమయం ఇవ్వకుండా ఎవరో ఇంకో పెద్ద మనిషికి సమయం ఇచ్చారంట, వాళ్ళకి సంబంధించిన పార్టీ ఎంపీలకు సమయం ఇచ్చారంట. కానీ మీనాక్షి నటరాజన్ గారికి ఎందుకు సమయం ఇవ్వలేదు? వారి యొక్క నామినేషన్ పత్రాన్ని స్క్రూటనైజ్ చేసే విభాగంలో ఎందుకు అవకాశం ఇవ్వలేదు? కనీసం ఆ కాలంలో కూడా మెన్షన్ చేసలేదు కదా, ఈ విషయాన్ని ఇట్లా ప్రస్తావించాలని చెప్పి కాలంలో కూడా మెన్షన్ చేసలేదు కదా. సివిల్ విషయాలకు క్రిమినల్ విషయాలకి ఆ భేదాన్ని, ఆ తారతమ్యాన్ని ఆ ఫామ్లో కూడా దాంట్లో ఇచ్చేయలేదు కదా. ఇదంతా ఎందుకు నడిపిరంటే రేపు మీరు మహిళల బిల్లు ప్రవేశపెట్టే ముందు, డీలిమిటేషన్ చేసే ముందు కాంగ్రెస్ పార్టీ యొక్క వాయిస్ రాజ్యసభలో పెరుగుతుంది. రాష్ట్రాల వారీగా దక్షిణాది రాష్ట్రంలో కాంగ్రెస్ యొక్క రిప్రజెంటేషన్ పెరిగింది. ఈ పెరిగిన సందర్భంలో రాజ్యసభలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతుందో ఆ బలం ద్వారా మీరు చేయాలంటే కుట్రకోణం, అది డీలిమిటేషన్ రూపంలో కానీ మహిళా రిజర్వేషన్ రూపంలో కానీ ఏదైతే మీరు కుట్ర చేయాలనుకున్నారో ఆ కుట్రకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రాజ్యసభలో మిమ్మల్ని అడ్డుకుంటారని చెప్పి ఒక ద్వంద్వ నీతితో, ఒక దుర్నీతితో ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఇబ్బంది పెట్టి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇండియా ద్వారా ఈరోజు దేశంలో ఉన్న ప్రజలను మీరు మోసం చేసే ప్రయత్నం చేస్తారు. మీరేమో ఇట్లా అంటా ఉన్నారు, సో డీలిమిటేషన్ ద్వారా మహిళలకు మోసం చేద్దామని మీరు అంటా ఉన్నారు. కానీ మీ సొంత పార్టీ మహిళని మీ పార్టీ వాళ్ళు, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మోసం చేసినట్టు కూడా మధ్యప్రదేశ్ నాయకులు బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి. సన్నాసులు చెప్తారండి, దొంగతనం చేసిన తర్వాత 100 విధాలుగా చెప్తారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ అంశాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకే వ్యూహకర్తలాగా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకే ఒక పిఆర్ లాగా పనిచేస్తున్న ఏది మీనాక్షి నటరాజన్ గారి పట్ల రాష్ట్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రజానీకంలో కానీ ఎవరు ఇట్లా రాంగ్ వేలో థింక్ చేస్తారని అనుకోవడానికి లేదు. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అదేవిధంగా బీజేపీ పార్టీ వాళ్ళు దొంగతనం చేసిన తర్వాత దొరికిర్రు. అడ్డంగా దొరికిన తర్వాత, ఇప్పుడు దొంగతనం చేసి మీరు దొరికిన తర్వాత నేను దొంగని అన్నారు కదా, నేను దొంగతనం చేసి దొరికిన తర్వాత నేను దొంగని అన్నాను కదా. సో ఇట్లా ఏమంటారు, ఇట్లా వీళ్ళు చేసిర్రు వాళ్ళు చేసిన చెప్పి అంత సిస్టమేటిక్ ప్లాన్ ఏది ముందే ప్రిపేర్ అయ్యి, ఏది చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ని వారిని ముందే పురమాయించి, రిటర్నింగ్ ఆఫీస్ని ముందే పురమాయించి వాళ్ళ ద్వారా ఒక స్టేట్మెంట్ ఇప్పించి, అదేవిధంగా వెంటనే అక్కడ తిరస్కరణ జరిగిన వెంటనే తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు మాకు లీకులు ఇచ్చారని చెప్పే ప్రయత్నం చేశారు. ఖతం. ఒక్క మాటలో ఒక్క దెబ్బకు 2 పిట్టాలు అన్నట్టు అటు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేయాలి, ఇటు పార్టీ మీద ఎలిగేషన్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే నిజమైన కాంగ్రెస్ వాదులు వాళ్ళకు అవకాశం దక్కుతుంది అన్న భావనని బయటకు తీయడం కోసం, కాంగ్రెస్ వాదులకు కూడా మోసం జరుగుతుందేమో అని చెప్పి ఒక భావన చిత్రీకరణ చేయడం కోసం అటు ఎమోషనల్గా, అటు కాన్స్టిట్యూషనల్గా, అటు ఎథికల్గా అన్ని విధాలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేదో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందిగా కనుక మనం భావిస్తే అది తప్పు. ఇది కాంగ్రెస్ పార్టీ కలిగిన ఇబ్బందో లేకపోతే మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ అంశం కాదు. ఈ అంశం బియాండ్ ద థింగ్.
బియాండ్ ద థింగ్ ఏంటంటే ఈ దేశంలో ఉన్న వ్యవస్థలను ఒక విధంగా ఈవీఎంలు మేనేజ్ చేసుడు, ఒక విధంగా సర్ ద్వారా ఓట్లను తొలగింపు చేసుడు, అదేవిధంగా ఇట్లా సీట్ చోరీ చేసుడు, అదేవిధంగా మిగతా ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఈడీ కానీ సిబిఐ కానీ మిగతా ఏదైనా సరే వాళ్ళు ఈరోజు కూని చేసే ప్రయత్నం చేస్తారు. ఒకప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంటే 4 గోడల మధ్యనో లేకపోతే ఎక్కడో వ్యవహారంగా చేసేటోళ్ళు. ఇప్పుడు నడి బజార్లో రోడ్డు మీద ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కూని చేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఆగం చేస్తుంది. ఇది ఒక సామాన్యుడు ఒక జంజీగా మా ఆవేదన ఇది. మీరు చూసారా, కాక్రోచ్ జనతా పార్టీ ఒకసారి పిలిపిస్తే ఇంతమంది వచ్చారని దాని అర్థం ఒకటే, కడుపులో ఒక బాధ ఉంది, కడుపులో ఒక ఆవేదన ఉంది. ఆ అంశాలను స్ట్రీమ్లైన్ చేయడం కోసం ఈరోజు రాహుల్ గాంధీ గారు వారి జీవితంలో చేసిన త్యాగాలని ఈరోజు దేశ ప్రజల కోసం కూడా చేసే ఉద్దేశంతో ఉన్న సందర్భంలో ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని దిక్సూచిగా మారుతున్న సందర్భంలో వారిని కట్టడి చేయడం కోసం ఈరోజు వ్యవస్థలని వాళ్ళకు అనుకూలంగా మారుస్తున్నారు. ఇదంతా ఒక విషయం చెప్తున్నా చూడండి, మీనాక్షి నటరాజన్ గారు మళ్ళీ ఇక్కడ కొట్టివేయడం జరిగింది. అది ప్రజాప్రాతినిధ్య కోర్టులో జరిగింది. అంటే ఇంత ఘోరం ఉంటుందా, ఇంత అన్యాయం ఉంటుందా? అంటే టెక్నికల్గా చిన్న ఎర్రర్ వల్ల, వారికి సంబంధం లేని ఎర్రర్ వల్ల వారిని బదనాం చేసి వారిని ఇంత ఇబ్బంది పెడతారా? అది కరెక్ట్ కాదు కదా. ఇదంతా బీజేపీ కుట్ర. బీజేపీ కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాల్చి మీద వేయడం కోసం చేస్తున్న కుట్ర. సో అంటే నిన్న ఢిల్లీలో అత్యవసర మీటింగ్ జరిగినప్పుడు కూడా రేవంత్ రెడ్డిని అంత దగ్గరికి రానివ్వలేదు, రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఎట్లా జరుగుతూ ఉంది పార్టీలో? ఒకటి చెప్తున్నా చూడండి శ్రీకాంత్ గారు, బీజేపీ అన్మెచ్యూర్డ్ స్టేట్మెంట్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ వాళ్ళకు వీళ్ళు ఎంతసేపటికి రేవంత్ రెడ్డి గారిని బదనాం చేస్తే ఏదో అవుతుందని అనుకుంటే మాత్రం తప్పు. రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయాలంటే ఇంకా కొంచెం బెటర్గా ట్రై చేయండి మీరు, అంతే. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సో ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చాలా క్లియర్ కట్గా చెప్పున్నారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి వాళ్ళు చేసిన తప్పిదాలని మా మీదకి తీసుకొచ్చి ఈరోజు మీనాక్షి నటరాజన్ గారిని ఏదో ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను నిజంగా చెప్తున్నాను, ఒక నిజమైన గాంధేయవాది, నిజమైన రాజ్యాంగబద్ధంగా పనిచేసే వ్యక్తి, మాజీ ఎంపీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేత అయిన వారినే మీరు ఇంతగా ఇబ్బంది పెడుతున్నారంటే ఈ దేశంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏందనే విషయాన్ని ఒకసారి మనమందరం ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనందరం ఒకసారి ఈ విషయంలో ఆలోచించాలి. నిరాధారమైన ఆరోపణలు, నిరాధారమైన అంశాలు ఇవన్నీ చెప్పుకుంటే కాదు కదా. సో వారు తెలియక ఎవరైతే పిటిషన్ వేసిరో లత గారు, వారు కూడా బాధపడుతున్న సందర్భాలు ఉంటాయి. అయ్యో ఇంట్లో జరుగుతుంది నాకు తెలియదు, నాకేదో న్యాయం జరగాలని చెప్పి నేనేదో చేస్తే నాకు ఇంకేదో అయింది కదా అని చెప్పి వారు కూడా బాధపడుతున్న సందర్భాలు. ఒక నిజమైన గాంధేయవాది పట్ల మేమందరం కాంగ్రెస్ పార్టీ వాదులుగా మేము సంపూర్ణమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచిన తర్వాత ఈరోజు ఎవరో గొట్టంగాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే కూనికోర్లు, అదేవిధంగా రాజ్యాంగం మీద గౌరవం లేని సన్నాసులు, వాళ్ళందరూ ఏదో మాట్లాడితే మేమందరం సీరియస్గా తీసుకుంటాం. శ్రీకాంత్ గారు, మాకు అవసరమే లేదు. మేము చెప్తున్నాం, నిజంగా చెప్తున్నాం చూడండి, మీకు సిగ్గుశరం లేకుండా మీకు 2 స్థానాలకే అవకాశం ఉంటే 3 స్థానాలు నిలబెట్టినప్పుడు ఆ 3వ స్థానం దొంగ స్థానం. ఒక దొంగని మీ దాంట్లో పెనెట్రేట్ చేసిర్రు. ఒక దొంగ స్థానాన్ని కావాలి అంటే ఈరోజు రాజ్యసభలో ఉన్న ఒక వ్యక్తి ఎక్స్ట్రా దొంగ వ్యక్తి, అనైతికంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అప్రజాస్వామిక ఆ దొంగ వ్యక్తిని మీరు ప్రొనైట్ చేస్తున్నారు. మీరు సిగ్గుపడాలి, మీరు ఇజ్జత్ తక్కువగా మీరు అట్లా ఫీల్ అవ్వాలి. మేము చట్టం ముందు, న్యాయం ముందు, అంశాల ముందు మేము కొట్లాడుతున్న వాళ్ళం. మమ్మల్ని ఈరోజు మీరు బాధితులుగా చేసిరు. ఈరోజు కోర్టు ముందు మేము నిలబడేలా మీరు చేసిరు. దట్ మీన్స్ ఈరోజు మీరు న్యాయం గెలిచిందనో ఇంకేదో చేసిందో మీరు అనుకోవచ్చు కాక, కానీ ఒకరోజు న్యాయం గెలుస్తుంది. ఈరోజు జంజి మొత్తం ఒకటి అవుతుంది. ఈరోజు మధ్యతరగతి జీవితాలలో మీరు ఒకసారి తొంగి చూడండి. సామాన్యుడు బతికే పొజిషన్ ఈ దేశంలో ఉందని మీరు చూడండి. ఏదో మసిబిసి మారడికాయ చేసే భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా పెట్రోల్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ ఏం జరుగుతున్న ప్రతి విషయాన్ని మీరు చాలా క్షుణ్ణంగా పరిశీలించండి. బీజేపీ యొక్క కుట్ర కోణాన్ని, బీజేపీ యొక్క అసలు రంగును ఈ దేశ ప్రజలు చూడబోతున్నారు. ఈరోజు ఏదో చిన్న విషయంతో మీరు గెలిచారని అనుకోకండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్రొకడైల్ ఫెస్టివల్ ఏ చరిష్మాని మీరు కొనగలుగుతున్నారో, ఏ చరిష్మా మాకుందని మీరు భావిస్తున్నారో, అదే చరిష్మా మీద ఈ దేశ ప్రజలు బురద జల్లే ప్రయత్నం చేస్తారు. మీ మీద ఏ గోబర్ని మీరు ప్రేమిస్తారో ఆ గోబరే మీ మొహాల మీద పడే రోజులు వస్తాయని చెప్పి ఒక కాంగ్రెస్ కార్యకర్తగా నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. సో ఇండియా కూటమి అత్యవసర సమావేశం హైదరాబాద్లో రానున్నటువంటి ఆగస్టులో కూడా జరగబోతా ఉంది. సో ఏం జరగబోతా ఉంది? ఇండియా కూటమి మొత్తం హైదరాబాద్లో దిగబోతా ఉంది. సో దాని తర్వాత పరిణామాలు ఏమైనా చేంజ్ కావచ్చా? 100% చేంజ్ అవుతాయి సార్. ఈరోజు దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల మీద బీజేపీ ఆధిపత్యం, రాష్ట్రాల మీద బీజేపీ ఆధిపత్యం, అదేవిధంగా వేరే పార్టీ సంబంధించిన ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద బీజేపీ ఆధిపత్యం, వాళ్ళ పార్టీలో కనుక చేరితే ఈడీ, సిబిఐలు ఏం రాకుండా వాషింగ్ పౌడర్ నిర్మాలో కడిగినట్టు అట్లా కడిగి వారిని బయటకు వేస్తున్న బీజేపీని ఎదురు దెబ్బ కొట్టే రోజులు బయటకు వస్తున్నాయి. జంజీ మొత్తం ఒక ఉద్యమంలాగా ఇదవుతుంది. కడుపులో ఉంది సార్, అందరి కడుపులో ఉంది. బయటకు పడతారు. బయటపడ్డప్పుడు మాత్రం ఆ విజృంభణ అంత ఇంత ఉండదు.
బీజేపీ నామరూపాలు చేయకుండా చేస్తారు. బీజేపీకి అసలు నిజ స్వరూపం ఏదైతే ఉందో 2014 కంటే ముందు ఏ ఆశయాల కోసం మేము వస్తా అని చెప్పిందో ఆ ఆలోచన అంతా మాయా అని, నరేంద్ర మోడీ గారి చరిస్మాకు మాయా అని, మోడీ గారి వల్ల ఈ దేశానికి ఏం ప్రయోజనం లేదని చెప్పి ఈ దేశ ప్రజలు భావించరు. కేవలం ఏదో అంశాన్ని చిత్రీకరణ చేసి నల్లధనం తెస్తా అన్నారు, తేలేదు, నోట్ల బంద్ అన్నారు, జిఎస్టీ అన్నారు, మిగతా అవసరాలను మిగతా ఏ సామాన్యుడు బతికిండు సార్? నోట్ల రద్దు అన్నప్పుడు ఈ దేశ సామాన్యుడు కాంప్రమైజ్ అయ్యిండు, జిఎస్టీ ఏమన్నప్పుడు ఈ దేశ సామాన్యుడు కాంప్రమైజ్ అయ్యిండు, కరోనా వచ్చినప్పుడు ఏది తాళీ బజావ్ ఏది చప్పట్లు కొట్టండి అని అన్నప్పుడు ఈ దేశ సామాన్యుడు కాంప్రమైజ్ అయ్యిండు. ఏ రోజైనా ఆదాని అంబానీలు కాంప్రమైజ్ అయ్యారా సార్? వాళ్ళ సంపదలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా? వాళ్ళ జీవితాలు గ్రాండ్గా విక్టరీస్ లెవెల్లో పోతుంటే ఈ దేశంలో సామాన్యుడు నరేంద్ర మోడీ చేసిన పాలసీస్కి ఏది తట్టుకోలేక నిలబడలేక రోజు వాడి జీవితంతో కొట్టుముట్టాడుతున్నాడు సార్. నరేంద్ర మోడీ ఆ పెద్ద పెద్ద మనుషులతో కలిసి విలాసాలకు విహారాలు పోవచ్చు, ప్రతి దేశానికి ఆదాని కోసం అమ్మాని కోసం పోవచ్చు కాక, కానీ ఈ దేశ ప్రజల కోసం నరేంద్ర మోడీ నిలబడిన సందర్భాలు లేవు. సో చివరిగా బీజేపీ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఏమున్నారు? దొంగతనంగా గెలుచుకున్న సీటు సిగ్గుపడండి ఫస్ట్ మీరు. అసలు మీరు నిద్ర పడుతుంది మీకు. దొంగతనంగా ఒక అమాయకురాల దగ్గర నుంచి ఒక రాజ్యసభ సీట్ను గుంజుకొని ఏది ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన సన్నాసులారా, సిగ్గు లేకుండా మీరు ఈరోజు దాన్ని ఏదో క్లెయిమ్ చేసుకుంటారు కదా, కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, తెలంగాణ రాష్ట్రం నుంచి ఏదో వచ్చిందని చెప్పి అనుకుంటున్నారు కదా. మీరు సిగ్గుపడండి. మీకు ఏది రాజ్యసభలో ఉన్న ఈ ఎంపీనా లేకపోతే ఈ మిగతా అట్లా చేసుకున్నారా? నాకు తెలిసి లోక్సభలో ఎంపీలు కూడా అతను దొంగతనంలో వచ్చిన వాళ్ళేనా? రాజ్యసభలో వచ్చిన వాళ్ళు కూడా దొంగతనం వచ్చినారా? ఈ దొంగతనం మాత్రమే బయటపడ్డది. ఇంకా ఎన్ని దొంగతనాలు ఉన్నాయో ఉన్న కాలంలో భగవంతుడు నిజంగా శ్రీరామచంద్రుడు నిజంగా కళ్ళు తెరిస్తే మిమ్మల్ని మీ దొంగతనాలు మీ వ్యవహారాలు అయోధ్యలో మిమ్మల్ని ఓడించారు కదా, అట్లా దేశవ్యాప్తంగా మిమ్మల్ని ఓడించి మీ దొంగతనాలు మొత్తం బయటపెట్టే రోజులు తీసుకొస్తాడు. రైట్, థ్యాంక్ యూ. ఇది వెంకటన్న గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే నిజమైన గాంధేయవాది అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారిని కావాలని అక్కడ నామినేషన్ తిరస్కరణ చేసే విధంగా చేశారు. ఎక్కడో లేనటువంటి కేసును ఎవరో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పంపించారని ఒక బురద మా మీద జల్లి అటు బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఒక నాటకం ఆడుతూ ఉన్నాయి. సో ఆ నాటకం వల్లనే అక్కడ మీనాక్షి నటరాజన్ గారి యొక్క నామినేషన్ తిరస్కరణ అయింది. నిజమైన ఒక గాంధేయవాదిని కావాలని ఓడించడం జరిగింది. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణలో కూడా రానున్నటువంటి రోజులు హైదరాబాద్లో ఇండియా కూటమి ఒక పెద్ద ఎత్తున కూడా ఒక మీటింగ్ జరగబోతోంది. సో దాంట్లో ఇక్కడ బీజేపీ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ చేసినటువంటి అన్యాయాలకు చెక్ పట్టబోయే అతిపెద్ద విషయాన్ని ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఒక పెద్ద ఉద్యమం మొదలవుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ గాంధీ భవన్, హైదరాబాద్.